వెళ్ళటానికి ముందుగా I want to talk a little bit about the Palm Sunday. Why do we celebrate it so much? ఈ మట్ల ఆదివారం గురించి కొద్దిగా మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. Because- ఎందుకు ఈ విధంగా మనం జరుపుకుంటామో ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. Because if anybody thinks about Palm Sunday, everybody first thinks about, of course, the palm trees, the leaves, and mainly about the donkey. మరి చాలా పర్యాయాలు మట్ల ఆదివారం అనగానే చాలా మంది ఆలోచించేది మట్టల గురించి, అది మాత్రమే కాకుండా మరి ఆ వృక్షాల గురించి, అది మాత్రమే కాకుండా గాడిద గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. Because we all know about kings since we were babies. Our parents or grandparents used to tell stories about kings. మరి మనందరికీ కూడా రాజుల గురించిన కథలు తెలుసు. ఎందుకంటే మనకి మన తల్లిదండ్రులు లేకపోతే మన అమ్మమ్మల నానమ్మలో రాజుల కథలు మనకి చాలాసార్లు చెప్పే ఉంటారు కదా. And every time they tell about a king, they tell the king is riding on a horse. ప్రతి పర్యాయం రాజు గురించి కథ మనకు చెప్పినప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారంటే మరి రాజు గుర్రం మీద ఎక్కి వస్తూ ఉంటాడన్న మాటనే మనకు చెప్పుంటారు How కథలో. many of you know kings ride horses? ఎంతమంది తెలుసు రాజులు గుర్రాల మీద ప్రయాణం చేస్తారు? ఎంతమంది తెలుసు అండి? Everybody knows. అందరూ తెలుసు కదా. I myself, when I was very young, I used to think I am the king. I still do have that feeling, but after God came into my life, I'm pushing that down as far as possible. నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది నేనే రాజుని అనిపించేది. కానీ నేను దేవుడిలోకి బాగా వచ్చిన తర్వాత అలా నేను అనుకోకూడదని చెప్పి ఆ భావాన్ని నేను కొంచెం తగ్గించేసుకుంటున్నాను. I still have the tinge of it because I myself ride horses. ఎందుకు నాకు కొంచెం అలా అనిపిస్తుంది అంటే నాకు గుర్రాలంటే చాలా ఇష్టం. నేను గుర్రపు స్వారీ చేస్తూ ఉంటాను. But this king that everybody was praising was not riding a horse like any other king we knew. మరి మనకు తెలిసిన రాజుల్లాగా నేను చెప్తున్న ఈ రాజును చూస్తే ఇతను మాత్రం మరి గుర్రం మీద స్వారీ చేసి వస్తున్నట్టుగా అగుపడట్లేదు. But why did Jesus, who everybody thought he is the king, who is the savior, why did he choose to ride on a donkey? ఆయనే రాజు అని, ఆయనే రక్షకుడని అందరూ భావిస్తుండగా ఆయన ఎందుకు రాజుగా ఉన్న ఆయన మరి గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ప్రశ్న. Does anybody have an answer for it? ఎవరికైనా ఆ ప్రశ్నకు సమాధానం ఉందా అండి? Because if we talk about donkey, we use that word to insult our friends or somebody who is lazy. మరి చాలా పర్యాలు మనం ఈ గాడిద అనే పదాన్ని వాడినప్పుడు ఎవరినైనా అవమానపరచడానికో లేకపోతే ఎవరైనా బాగా సోమరులుగా ఉంటేనో వాళ్ళని మనం గాడిదతో పోలుస్తాం. My mom used to use that towards me when I used to sleep past the bedtime and go to school. మరి చాలా పర్యాలు చిన్నప్పుడు మా అమ్మగారు నన్ను గాడిద అని తిట్టేవారు. ఎందుకంటే నేను స్కూల్ టైం అయిపోతున్నా ఇంకా పడుకుని లేవకపోతే గాడిద అని తిట్టేవారు. So we use the name of the donkey to insult somebody, and everybody looks down upon a donkey. But why did this king, who is so called the savior for the world, riding on a donkey instead of a horse? మరి గమనించండి, మనందరం తక్కువగా ఎంచి అవమానంగా ఎంచే ఆ గాడిదను మరి ఈ లోకానికి రక్షకుడుగా పిలువబడుతున్న ఆయన మరి ఒక గుర్రానికి బదులుగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు అనేది ప్రశ్న. That is where we have to go 500 years before Jesus sat on the donkey. మరి యేసుప్రభు వారి పరిచర్య కాలానికి ముందు 500 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళాలి. That is where in Zechariah 9:9. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, Remember, this incident happened 500 years before మరి Jesus sat on the donkey. మరి యేసుప్రభు వారు మరి గాడిద మీద కూర్చుంటానికి ముందు అంటే దాదాపు మరి 500 సంవత్సరాలకి ముందు ఈ ప్రవచనం రాయబడింది. And it says, and it goes like this: your king comes gentle and riding on a donkey. నీ రాజు సాత్వికుడై ఒక గాడిద మీద ఆసీనుడై వస్తున్నాడనే మాట జకరియా ప్రవచించినట్టుగా మనం చూస్తాం. So this king is not an ordinary king, because if a king rides on a horse, he want to go to war. He want to be courageous. He doesn't want to be gentle or humble. He is so courageous with so much self-esteem that he is the greatest. కానీ మరి ఈ రాజును చూసినట్లయితే సాధారణంగా రాజులు బహు ధైర్యంగా బహు గర్వంగా ఉన్నట్లుగా కాకుండా చాలా తగ్గింపుతో చాలా సాత్వికంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. Not like an ordinary king. ఇతను ఒక మామూలు సామాన్యుడైన రాజు ఎలాగైతే ఉంటాడో అలాగ లేడు ఈయన. But this king is something special. మరి ఈ రాజును చూసినప్పుడు ఇతను అందరు రాజుల్లాగా కాకుండా చాలా ప్రత్యేకమైన వానిగా కనబడతా ఉన్నాడు. Because this king is gentle. This king is humble. Yet he is the king of kings. గమనించండి, ఈయనను చూసినట్లయితే ఈయన సాత్వికుడుగా కనబడుతున్నాడు, వినయ స్వభావం తగ్గింపు కలవాడుగా కనబడతా ఉన్నాడు. కానీ ప్రత్యేకత ఏంటంటే ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభుగా ఉన్నవాడై ఉన్నాడు. And this was the king who showed peace to the world. మరి ఈ రాజు ఈ ప్రపంచానికి కావాల్సిన శాంతిని అనుగ్రహించే రాజుగా కనబడతా ఉన్నాడు. But you might ask me this question. అయితే మీరు ఒక ప్రశ్నను అడగవచ్చు. Okay, I understood that about this king, but why the donkey?
మరి నాకు ఈ రాజు గురించి అర్థమైంది, కానీ ఆయన గాడిదను ఎందుకు ఎంచుకున్నాడు అని చెప్పి మీరు అడగవచ్చు. You got to go 2000 years ago again. మళ్ళా 2000 సంవత్సరాల వెనక్కి మనం వెళ్ళాలండి. In ancient times, మరి పురాతన కాలంలో donkeys symbolized peace. మరి గాడిదలంట మరి శాంతికి సాదృశ్యంగా ఉన్నాయంట. And horses were symbolized for war. మరి గుర్రాలేమో యుద్ధానికి సాదృశ్యంగా ఉంటాయంట. And this king comes humbly, and while other kings come to conquer the world. మరి మిగతా రాజులైతే ప్రపంచాన్ని జయించాలనే ఆకాంక్షతో దాహంతో ఉంటారు, కానీ మరి ఇక్కడ ఈ రాజు అయితే సాత్వికం గలవాడిగా తగ్గింపు స్వభావం గలవాడిగా ఉన్నాడు కనుక ఈయన గాడిదని ఎన్నుకున్నాడు. So now you know that Jesus is showing to the world, not just riding on a donkey just to sit comfortably, but he is teaching the world he's coming to fulfill the prophecy that was made 500 years ago, and also showing to the future generations this king is not to fight a war, but this king came to show this world how to live peacefully. మరి 500 సంవత్సరాల క్రితం ఆయన గురించి చెప్పబడిన ఆ ప్రవచన ప్రకారంగా ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నారు, కానీ ఆయన లోకానికి చూపించే విషయం ఏంటంటే ఆయన యుద్ధానికి రాలేదు, కానీ ఆయన ప్రపంచానికి శాంతిని అనుగ్రహించడానికి సమాధానం అనుగ్రహించడానికి ఆయన వస్తున్నాడు అని చెప్పి అక్కడ సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. You all have heard the story of Jesus riding on a donkey and how people are praising and calling him Hosanna, Hosanna. మరి మీరందరూ ఈ కథ చాలా పర్యాలు వినుంటారు. యేసుప్రభు వారు గాడిద మీద ఎక్కి రావడమే కాకుండా అక్కడ ప్రజలందరూ కూడా ఆయన స్తుతిస్తూ పొగుడుతూ హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నట్టుగా మీరందరూ విన్నారు. And how many of you know about this story before? మరి ఇంతకు ముందు నేను చెప్పడానికి ముందుగానే ఈ కథ ఎంతమందికి తెలుసండి? Pretty much everybody, because you already went to the church this morning and probably your preacher preached the same. మరి నాకు తెలుసు మీలో చాలా మందికి కథనం తెలుసు. మీలో కొద్దిమంది ఉదయకాలంలో మీ సంఘాలకు వెళ్ళినప్పుడు మరి బోధకులు ఈ విషయం మీదే మీకు బోధ చేసి ఉంటారు. But I have something to tell you. కానీ నేను ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. This particular incident is written in other gospels as well, but particularly in Matthew 21. మరి మిగతా సువార్తల్లో కూడా ఈ విషయం రాయబడింది, కానీ ప్రత్యేకంగా ఇక్కడ మత్తయి సువార్త 21వ వచనంలో ఈ వాక్య భాగాన్ని మనం చూడగలం. And I'll tell you how I'm going to connect Matthew chapter 21 and my sermon series that I'm going on in Matthew chapter 12 verses 38 and so on. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్న ఉదంతాన్ని ఇప్పుడు నేను వరుస క్రమంలో చెప్తున్న మత్తయి సువార్త 12వ అధ్యాయంలోని వాక్య భాగానికి ఎలాగ అనుబంధంగా నేను చెప్పగలను ఆ విషయాన్ని మీకు నేను వివరిస్తాను. I'm going to preach on a topic called expectations or expecting signs and wonders. మరి నేను చెప్పబోయే అంశం ఏంటంటే మాకు ఒక సూచన కావాలి, లేకపోతే మాకు ఒక అద్భుత కార్యం కావాలనే ఆకాంక్షతో ఆశతో ఉండడానికి గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. What is the translation for expectation? ఎదురు చూడటం, ఆశపడటం. How many of you expect something from somebody or expect something in your life? మరి మీ జీవితంలో ఏదో జరగాలని చెప్పి ఎంతమంది ఆశ కలిగి ఉంటారు, ఎంతమంది ఎదురు చూస్తారండి? I myself do. నేను ఆశిస్తాను ఎప్పుడు. We all have expectations. మనందరికి కూడా ఏదో మరి సాధించాలనే ఆకాంక్ష మనం కలిగి ఉంటాం, ఆశ మనం కలిగి ఉంటాం. We sometimes have expectations beyond our levels. మరి మనకున్న స్థితి కంటే ఇంకా ఎక్కువగా కూడా మనం ఆశపడతా ఉంటాం, ఏదో జరగాలని చెప్పి మన స్థితి కంటే ఎక్కువగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. And it is not wrong to expect something of yourself. మరి మీ గురించి మీరేదో మరి గొప్పగా మరి కావాలనుకోవడం అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ But expecting something from somebody else is a little bit wrong. మరి ఇతరుల నుంచి ఏదో కావాలని చెప్పి ఆశపడటం అది కొద్దిగా తప్పనే నేను మీకు బోధిస్తాను. And expecting something wrongly from somebody who actually was doing something else, but you have something that you understood from them, that you want something from them. మీరేమో ఎవరినో పొరపాటుగా అర్థం చేసుకుని వాళ్ళ నుంచి ఏదో ఆశపడి వాళ్ళేదో చెయ్యాలని మరి అనుకోవడం అనేది చాలా తప్పు. But here, కానీ ఇక్కడ మనం చూస్తే exactly like us, మనలాగే everybody who saw Jesus riding on a donkey were praising him, were taking off their clothes and putting on the ground their garments, and they were even like what these palm leaves, and they were showing off to the people and calling Hosanna, Hosanna. కానీ ఇక్కడ నేను ప్రజల గురించి చెప్తున్నాను కదా, యేసుప్రభు వారు బయలుదేరి వస్తుంటే వాళ్ళు ఎంతగానో ఆయన స్తుతిస్తూ బట్టలు పరుస్తూ వారి మట్టలు ఊపుతూ వాళ్ళు హోసన్నా హోసన్నా అని చెప్పి అరుస్తున్న ప్రజలుగా ఉన్నారే. But what is the meaning of Hosanna? మరి ఈ హోసన్నా అనే మాటకు అసలు అర్థం ఏమైంది? In Hebrew it means హిబ్రూ భాషలో దాని అర్థం ఏంటంటే save us now. నన్ను రక్షించమని అర్థం అన్నమాట. So they are expecting Jesus to save them right now. మరి వాళ్ళు ఎందుకు హోసన్నా హోసన్నా అరుస్తున్నారంటే ఇప్పుడే ఈ క్షణమే మరి ప్రభు యేసయ్య వారిని రక్షించాలనే ఆలోచనతో వాళ్ళు ఆ విధంగా కేక పెడుతున్నారు. It is not wrong because they are expecting from Jesus to save them. యేసయ్య నుంచే యేసయ్య వారిని కాపాడాలని చెప్పి ఆశపడటం అది ఏమాత్రం తప్పు కాదు. Because everybody knows that Jesus is the Messiah.
ఎందుకంటే అందరికీ తెలుసు యేసయ్యే మెస్సయ్య అని అందరికీ తెలుసు. But there is a little bit difference there. కానీ అక్కడ చిన్న వ్యత్యాసం ఉందా తెలుసా మీకు? Jesus came to this world to save us. మరి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. But you know, all the people who are yelling and shouting, save us now, in their own language. మరి వాళ్ళ భాషలో వాళ్ళందరూ అక్కడ యేసు ప్రభువారిని ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని చెప్పి వాళ్ళు కేకలు పెడుతున్నారు. But they were expecting Jesus to save them from the Roman Empire and not from their lives and their sins. మరి నిజంగా అక్కడ వాళ్ళు అరుస్తున్న ప్రజలు ఎటువంటి వారంటే వారి పాపాన్ని నుంచి వారు రక్షించబడటానికి విడుదల పొందడానికి వాళ్ళు అరవట్లేదు, కానీ వాళ్ళు ఇప్పుడే మమ్మల్ని రక్షించన్న మాట ఎందుకు ఆ విధంగా కేకలు పెడుతున్నారంటే అప్పుడున్న రోమా సామ్రాజ్య బారి నుండి వాళ్ళని రక్షించమని చెప్పి వాళ్ళందరూ కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు. And they have high expectations on Messiah. All the Jews, even today, they still do not accept Jesus because they were expecting a different kind of Messiah that benefits them but not the world. మరి ఈ యూదులందరూ కూడా మరి అప్పటి కాలంలో వారు కానీ ఇప్పుడు కానీ వాళ్ళు మెస్సియా అంటే వచ్చి వాళ్ళని కాపాడాలనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్న విధానంలో కాపాడాలని చెప్పి వాళ్ళు ఆశించే ప్రజలుగా ఉన్నారు. But Jesus did not come to this world to save Jews from Roman Empire. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం కేవలం యూదుల్ని రోమా సామ్రాజ్య బారి నుండి రక్షించడానికి రాలేదండి. Jesus came to save us from our sinful lives. మన యొక్క పాపము నుండి మనకి విడుదలను అనుగ్రహించి మనల్ని రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. Jesus did not come to this world to be the king to conquer the world, but he came to this world and to be the kings of our hearts. మరి ఈ ప్రపంచాన్ని జయించడానికి రాజుగా ఆయన ఈ లోకానికి రాలేదు, కానీ ఈ ప్రపంచంలో ముఖ్యంగా మనల్ని పరిపాలించే రాజుగా ఉండాలని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం చెప్తారా? And he did not come to rule over us, but he came to be the king, the guide, the moral standpoint, the most holy man on this world for our hearts. మనని రాజుగా మన మీద అధికారం చెలాయించడానికి పరిపాలన చేయడానికి రాలేదు, కానీ మన హృదయంలో రాజుగా ఉండడానికి మనకి మార్గం చూపించడానికి మనల్ని నడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. And when they were waving, can you bring me that palm leaf? మరి ఎప్పుడైతే వాళ్ళు ఆ మట్ల పట్టుకొని అలాగా వాళ్ళు ఊపుతా ఉన్నారో they were waving exactly these kinds of palm leaves back in those days. మరి ఆ రోజుల్లో ఇటువంటి మట్టల్నే వాళ్ళు ఆ విధంగా ఊపుతూ, and you know what these so-called palm leaves show in that generation when they are waving these? మరి ఆ తరములో ఇటువంటి మట్టలు కనుక ఊపినట్లయితే ఏమి చూపిస్తున్నారు ఆ తరానికి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. So the symbol of victory. మరి అలా ఊపుతుంటే దాని అర్థం ఏంటంటే అది విజయానికి సూచన అన్నమాట. And you know what they are doing? They took off their garments and they put them on the floor to show honor and submission to the Jesus as king, and waving these to tell Jesus, as to tell everybody that they already won because he is the Messiah they were expecting him to be. వాళ్ళు అనుకుంటున్న మెస్సయ్య ఆయనే, రాజు ఆయనే అని చెప్పి ప్రజలందరికీ చూపించడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వస్త్రాలు నేల మీద పరిచి ఆ మట్టలను ఆ విధంగా ఊపుతూ విజయ సూచనగా ప్రభువారు వచ్చారు కనుక మేము విజయం పొందేశామనే సంకేతాన్ని అక్కడ ప్రజలందరికీ వారు చూపిస్తున్నట్టుగా ఆగపడుతున్నారు. But they did not realize one thing. కానీ వాళ్ళు ఒకటి గ్రహించలేకపోయారు. అది ఏంటంటే his victory would come through a cross but not a sword. వాళ్ళకోటి అర్థం కాలేదు, ఖడ్గం ద్వారా విజయం రాదు కానీ సిలువ ద్వారా విజయం వస్తుందని చెప్పి అప్పుడున్న వారికి అర్థం కాలేదు. They all thought this Jesus who is the king who is going to fight against the Roman Empire and save the Jewish world. వాళ్ళందరూ అనుకున్నారు కదా మరి యేసు ప్రభువారు ఒక రాజుగా ఉండి రోమా సామ్రాజ్యం మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ ఆయన కాపాడతారని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. Because they all welcomed him as a king on that very Palm Sunday. మరి ఆ మట్ల ఆదివారం నాడు అందుకే వాళ్ళు ఆ విధంగా ఆయన ఘనపరుస్తూ ఆయన ఆహ్వానించారు. You know what happened in just few days later that? ఆ కొద్ది దినాల తర్వాత ఈ మట్ల ఆదివారం అనంతరం ఏం జరిగిందో మనకు తెలుసా? All the people who shouted Hosanna Hosanna were the same people who shouted crucify him crucify him. ఏ ప్రజలైతే హోసన్నా హోసన్నా అని చెప్పి ఎలుగెత్తి కేకలు పెట్టారో కొన్ని దినాల తర్వాత ఆ ప్రజలు ఏమన్నారంటే యేసయ్యని సిలువ వేయండి అని చెప్పి మరి అరుస్తున్నట్టుగా మనం చూస్తాం. Because Jesus was not the man they expected him to be. ఎందుకంటే వాళ్ళు అనుకున్న మనుషుడుగా యేసు ప్రభువారు వారికి వాళ్ళు అనుకున్నట్లుగా ఆయన లేరు. You also have different expectations of your life. అలాగే మీ జీవితంలో కూడా మీరేవేవో అనుకుంటా ఉంటారు. And you think because the life is not going in your way, you think your life is destroyed and that is the end of it. మరి మీరు అనుకున్నట్టుగా మీ జీవితంలో జరగట్లేదు కనుక ఇంకింతే ఈ జీవితం ఇలాగే ఉంటుంది కనుక ఇక్కడతో ముగించేద్దామని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. But I tell you something. కానీ ఒక మాట నేను మీకు తెలియజేయనా? Jesus did not come to this world to fix our problems and our troubles. మరి ఈ యేసుప్రభు వారి లోకానికి వచ్చి మనకున్న సమస్యలు మనకున్న మరి ఇబ్బందులు అవన్నీ కూడా మరి సరిచేయడానికే కేవలం ఆయన రాలేదు.
He came to this world to change our hearts and cleanse our hearts and take away the sins that we have been carrying all our life. ఈ లోకానికి వచ్చి మన హృదయాల్ని మార్చి మన హృదయాల్ని కడిగి మన జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. And Jesus already knew the people of Israel, the people of Jerusalem would reject him one day. మరి ప్రభువుకి ముందే తెలుసు యెరూషలేము వాసులు ఇశ్రాయేలు ప్రజలు తన్ని తృణీకరిస్తారన్న విషయం ప్రభు ముందే ఎరిగి ఉన్నారు. Because if you remember, మీరు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే before week I preached from Matthew chapter 12 from verses 30 to 37. మరి అంతకు ముందు వారం మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం నుంచి ఉన్న భాగాన్ని నేను మీతో వివరించగా మీరు విన్నారు. And I preached on a topic, what is your heart full of? మరి ఈ హృదయం అంతా దేనితో నిండి ఉంది అనే మాట మీద నేను అనే అంశం మీద మీతో మాట్లాడగా మీరు విన్నారు. But today కానీ ఈ దినాన I'm going to continue that sermon and preach about expectation of signs and wonders. మరి నేను ఆ అంశానికి కొనసాగింపుగా మరి సూచనల కోసం లేకపోతే అద్భుతాల కోసం ఎదురు చూడటం గురించి మీతో నేను మాట్లాడతాను. Those Pharisees, that means in Matthew chapter 12 Matthew chapter 21 I just preached or teached you guys about the Palm Sunday and the significance of it and why Jesus came to this world and what to do. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుంచి మరి మట్ల ఆదివారం గురించి నేను మీతో విషయాలు చెప్పగా మీరు విన్నారు. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఏం చేయబోతారో ఆ విషయాలు వివరించగా మీరు విన్నారు. And everybody in that time they all agreed and believed that he is the Messiah. కానీ ఆ కాలంలో ఉన్న వారందరూ కూడా మరి విశ్వసించారు, నమ్మారు ఆయనే మెస్సియా అని చెప్పి వాళ్ళందరూ గ్రహించగలిగారు. But if you go back to Matthew chapter 12, కానీ మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే not everybody agreed that he is the Messiah. ఆయనే మెస్సియా అని అందరూ ఏం అంగీకరించలేదండి. Many of the Gentiles and poor people, lame people,